బ్రేకింగ్ న్యూస్ మేడిగడ్డ ఎల్ఎన్టీ ఆఫీస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ప్రమాదమేనా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కంగుబాటు సంచలనం సృష్టిస్తుండగా ఇప్పుడు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి చెందిన ఆఫీస్ దగ్ధం కావడం చర్చాన్యాంశంగా మారింది. ఘటనలో కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు కాలి బూడిదైనట్లు తెలుస్తుంది. చెప్పాలంటే ఇది పెద్ద ప్రమాదం జరిగిన కీలక సమాచారం కాలిపోయినా ఇప్పటి వరకు ఎల్ఎన్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం మరింత ఆజ్యం పోస్తుంది. ఎల్ఎన్టీ యాజమాన్యం ఎందుకు మౌనంగా ఉందనేది మిస్టరీగా మారింది. ఇక సీన్ కట్ చేస్తే ఎల్ఎన్టీ ఆఫీస్ పక్కనే ఉన్న పొలాల్లోని వ్యర్థాలకు రైతులు నిప్పు పెట్టారని, ఆ మంటలు ఆఫీస్ కి వ్యాపించాయనేది ఒక వాదన. అలాగే కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగిందా అనేది మరో వర్షన్. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన నాటి నుంచి ఎల్ఎన్టీ సంస్థ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇప్పుడు ఆఫీస్ తగలపడటం, అందులోనూ కీలకమైన హార్డ్ డిస్క్లు, ఫైళ్లు దగ్ధం కావడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ జోరందుకుంది. అయితే దీనిపై ఎల్ఎన్టీ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప అసలు ఎంత నష్టం జరిగింది, ఏ ఫైళ్లు కాలిపోయాయి అనే విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ ఎల్ఎన్టీ ఆఫీస్ కి సంబంధించి అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వేణు, ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసుల విచారణలో ఏం తేలింది? ఎవరైనా వెనకతలుండి కుట్ర చేస్తున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు వేణు? ప్రస్తుతం అయితే పోలీసుల ఎంక్వైరీలో రెండు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, ఆ కార్యాలయం సమీపం లోపల పంట పొలాల్లో రైతులు పెట్టిన నిప్పు వడగాళ్ల కారణంగా కార్యాలయానికి అంటుకుందనేటువంటిది ఒక వర్షం. మరొకటి, ఆ నిప్పు పెట్టింది వాస్తవమే కానీ కార్యాలయంలో 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయానికి పంట పొలాలకు దూరంగానే, ఆ కార్యాలయం దూరంగానే మంటలు ఉన్నాయి. దీంతో కార్యాలయంలోని షార్ట్ సర్క్యూట్ లో మంటలు వచ్చాయనేది పోలీసులు రెండు రకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. దీనిపైన క్లారిటీ కోసం అక్కడున్నటువంటి స్థానిక రైతుల స్టేట్మెంట్ పోలీసులు తీసుకుంటారు. మరోవైపు ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారులు అసలు ఆ కార్యాలయంలో పనిచేసిన సీసీ కెమెరా ఫుటేజ్తో పాటుగా అందులో అసలు ఏం జరిగింది, ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని డీటెయిల్స్ ఇస్తే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న దాదాపు 2 సార్లు ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ కు పోలీసులు సమాచారం ఇచ్చారు. తాము ఫిర్యాదు చేస్తే దానిపై లోతైన దర్యాప్తు చెప్తామంటూ కూడా పోలీసులు చెప్పినా కూడా ఇప్పటి వరకు ఎల్ఎన్టీ అధికారులు పిటిషన్ ఇవ్వలేదు. దాంతో పాటుగా ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రైమరీ డీటెయిల్స్ కూడా పోలీసులకు అందించలేదు. దీంతోనే అసలు కార్యాలయంలో కావాలని అగ్ని ప్రమాదాన్ని సృష్టించారా లేకుంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందనే దానిపైన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఇప్పటి వరకు ప్రాథమికంగా కూడా సమాచారం ఇవ్వకపోవడంతో అందులో కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే గత 10 రోజుల క్రితమే పరిస్థితి నెహ్రా ఆధ్వర్యంలోని సమన్వయ కమిటీ అక్కడికి వెళ్ళింది. పూర్తి స్థాయిలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ అందుబాటులో ఉంచాలని కూడా చెప్పింది. దీంతో దాదాపుగా 82 రకాల ఫైల్స్ ను ఆ మేడిగడ్డ కార్యాలయంలోనే ఉంచారు. ఆ కార్యాలయంలో ఫైల్స్ అన్ని కూడా ప్రస్తుతం దగ్ధమయ్యాయి. ల్యాప్టాప్లు, అందులో హార్డ్ డిస్క్ కూడా ధ్వంసమైన పరిస్థితి. దీనిపై ఎల్ఎన్టీ ఇప్పటి వరకు నోరు మెదకపోవడంతో అగ్ని ప్రమాద ఘటన పైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. పోలీసులు తమ పిటిషన్ ఇస్తేనే పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక స్థానిక రైతులు కూడా ఆ ప్రమాదానికి సంబంధించి తమకు సంబంధం లేదని కూడా చెప్తున్న పరిస్థితి. దీనిపై అసలు ఎల్ఎన్టీ నోరు మెదిపితేనే అసలు కారణాలు కూడా బయటపడే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.